ఆకాష్ ఒక మధ్యతరగతి యువకుడు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిశ్చలమైన వ్యక్తిత్వం, నిజాయితీ, స్వల్పంగా చిరునవ్వుతో జీవించే వాడు. సీత బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. గుంటూరు అమ్మాయి. స్మార్ట్, నిశ్చలమైన చూపులు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. కాని లోపల ఎప్పుడూ తన జీవితంలో ఎవరికైనా విలువ ఉండాలని కోరిక. ఒకసారి ఆకాష్ మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు సీతని మొదటిసారి చూశాడు. ఆ చూపులో ఏదో ఉందని అనిపించింది. ఆకాష్ మాటలు తక్కువగా మాట్లాడేవాడు. కాని సీత కనిపించకుండా పోయిన ప్రతిరోజు కొంచెం శూన్యంగా అనిపించేది. ఒకరోజు సీత దగ్గరకు వెళ్లి అర్థంగా లేని మాటలు చెప్పాడు. గ్రేటర్ దెన్, నీవు నవ్వినప్పుడు నా లోపల ఏదో తడి పడుతుంది. అది వాన కాదేమో, నా మదిలో వేసవిలో చినుకులెలా మెల్లగా చేరుతుంది. సీత నవ్వింది. ఇది ప్రేమనా అని ప్రశ్నించింది. ఆకాష్ తల వంపుతూ, గ్రేటర్ దెన్, ప్రేమేమో తెలీదు. కాని నిన్ను చూసే క్షణాలు మాత్రం జీవితాన్ని మరిచిపోస్తున్నాయి. ఆ రోజు ప్రేమ మొదలైంది. కాని అది తాళి కట్టేంత తేలికైన ప్రేమ కాదు. ఆకాష్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. తండ్రికి హృదయ సంబంధిత వ్యాధి, చెల్లెలు చదువుతో పాటు పెళ్లి బాధ్యతలు. ఆకాష్ ప్రేమించాలన్నా బాధ్యతలు వెనక్కి తగ్గలేవు. ఒకరోజు సీత అడిగింది, గ్రేటర్ దెన్, నీ జీవితంలో నా స్థానమేంటో నాకు తెలియాలి ఆకాష్. ఆకాష్ మౌనంగా చూశాడు. నువ్వు నా జీవితానికి అవసరం సీతా, కాని ఇప్పుడు నా జీవితానికి పాలు కావాలి. ప్రేమ ముద్దలు కాదు, అందులో ఓ చీకటి వేదన ఉంది. సీత ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయి మళ్లీ మళ్లీ నిరాకరించడంతో తండ్రి తీవ్రంగా స్పందించాడు. ఒక రాత్రి సీత తన సెల్ ఫోన్లో మెసేజ్ పంపింది. గ్రేటర్ దెన్, ఆకాష్, నిన్ను ప్రేమించానని నా తప్పే అయినా, నీకీ ప్రేమ భారం అయిందనుకుంటున్నాను. నువ్వు నీ బాధ్యతలు చూసుకో, నేను నా దారి చూసుకుంటా. నిన్ను కలిసినంత మాత్రాననే నేను ధన్యురాలిని. ఆకాష్ ఆ మెసేజ్ చూసి కన్నీళ్లతో రాత్రంతా నిద్రపోలేదు. కాని వెంటనే వెళ్లి ఆమెని ఆపలేకపోయాడు. ఎందుకంటే తన చేతుల్లో జీవితానికి సంబంధించిన బాధ్యతలు బిగబట్టి ఉన్నాయి. సీత పెళ్లి కాలేదు. జీవితాన్ని తనలా మార్చుకుంది. ఓ గోలో పని చేస్తోంది. తల్లిదండ్రుల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. కాని లోపల మాత్రం ప్రేమపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకరోజు హైదరాబాదులో ఒక బుక్ లాంచ్ ఈవెంట్లో వారిద్దరూ తిరిగి కలిశారు. ఆకాష్ ఇప్పుడో చిన్న కంపెనీకి సీఈఓ. కాని ముఖంలో అదే మౌనం, అదే కోరిక. సీత ఇప్పుడో విద్యాసంస్థల తరపున సోషల్ వర్క్ చేస్తున్న మెంటార్. చూపులు కలిశాయి. మాటలు కదలలేకపోయాయి. కన్నీళ్లు మాత్రం ముందుగా వచ్చాయి. ఆకాష్ ముందుకెళ్ళి అన్నాడు, గ్రేటర్ దెన్, నీ మౌనం 4 ఏళ్ల నన్ను విడవలేదు. నిన్ను ప్రేమించడం నాకు శిక్ష కాదు. అది ఓ బ్రతుకే. సీత మెల్లగా చేతిలో పుస్తకం ఇచ్చింది. ఈ పుస్తకంలో నా కథ ఉంది. చివరి పేజీలో నీ పేరు ఉంది. ప్రేమ ఎప్పుడూ ఒక రోజులో మొదలై అదే రోజున ముగియదు. కొన్నిసార్లు అది బ్రతుకుగా మారుతుంది. అలా ప్రేమ ఒక ఉదయం మళ్లీ మొదలయింది.